నమస్కారం మిత్రులారా, ప్రపంచంలోని అత్యుత్తమ పుస్తకాల నుండి జీవితాన్ని మార్చే ఆలోచనలు, విజయ రహస్యాలు, సంపద సూత్రాలు, నాయకత్వ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాస పాఠాలు మరియు సంతోషకరమైన జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని మీకు అందిస్తున్న హ్యాపీ మైండ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. అవును, ఒక్క పుస్తకం మన ఆలోచనలు మార్చగలదు. ఖచ్చితంగా. ఆ మారిన ఆలోచనలు మన నిర్ణయాలను మార్చగలవు. ఆ మారిన నిర్ణయాలు మన జీవితాన్నే మార్చగలవు కదా. నిజమే. కాబట్టి ఇలాంటి అమూల్యమైన పుస్తక జ్ఞానాన్ని నిరంతరం పొందడానికి హ్యాపీ మైండ్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. సరే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఈ అద్భుతమైన పుస్తకం మనకు ఏమి నేర్పుతుందో తెలుసుకుందాం. మనం జీవితాంతం ఒక పేరు, ఒక వృత్తి, ఒక హోదా, ఇలా ఎన్నో విషయాలతో మనకంటూ ఒక దృఢమైన గుర్తింపు ఏర్పరచుకుంటాం కదా. మన ఆస్తులు కాని, బంధాలు కాని అన్నీ ఆ గుర్తింపు చుట్టే తిరుగుతుంటాయి. అవును, కానీ డేవిడ్ గాడ్మన్ విశ్లేషించిన శ్రీ రమణ మహర్షి నేనెవరిని అనే మూల గ్రంథం ఒక సంచలనాత్మకమైన వాదనను మన ముందుకు తెస్తోంది. అరే, ఆ మాట వినగానే మన బుర్ర ఆలోచనలో పడిపోతుంది. అదేంటంటే, మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ గుర్తింపు, ఆ నేను అనేది కేవలం ఒక భ్రమ అని ఈ విశ్లేషణ చెబుతోంది. ఖచ్చితంగా. ఇది అసలు ఎలా సాధ్యం అనిపిస్తుంది కదా. మనం ఇక్కడే ఉన్నాం, మాట్లాడుతున్నాం, మరి ఇదంతా అబద్ధమా? ఇక్కడ నుండే మనం ఈ లోతైన విశ్లేషణను ప్రారంభించబోతున్నాం. నిజమే. ఇది మనల్ని మనం చూసుకునే దృక్పథాన్ని పూర్తిగా మార్చేసే ప్రశ్న. మనం సాధారణంగా ఆనందం కోసం ప్రపంచమంతా వెతుక్కుంటుంటాం, కానీ అసలు ఆ ఆనందాన్ని అనుభవించేది ఎవరో మనం ప్రశ్నించుకోం. అవును, ఆ నేను అనే అహంకారాన్ని గుర్తించి అది ఎక్కడి నుండి పుడుతుందో అన్వేషించడమే ఈ సంభాషణ ప్రధాన ఉద్దేశ్యం. సరే, దీన్ని కొంచెం నిశితంగా విశ్లేషిద్దాం. మనం రోజువారీ జీవితంలో నా మనసు బాగోలేదు అంటుంటాం కదా. అసలు రమణ మహర్షి బోధనల ప్రకారం ఈ మనసు అంటే ఏమిటి? ఇక్కడే మనం చాలా పొరపాటు పడుతుంటాం. మనస్సు అంటే గుండెలాగో మెదడులాగో ఒక అవయవం అని నమ్ముతాం. కానీ శ్రీరమణుల ప్రకారం మనస్సు అనబడేది ఏదీ లేదు. అబ్బా, ఏదీ లేదా? అంటే అది కేవలం ఆలోచనల సమూహం మాత్రమే అంటారా? ఖచ్చితంగా. మనం కళ్ళు మూసుకుంటే భవిష్యత్తు భయం, గతం గురించి ఆలోచనలు వందలాది వస్తూ ఉంటాయి. కానీ వాటన్నింటికీ ఒక ఆధారం కావాలి కదా. ఆ ఆధారమే మొట్టమొదటి ఆలోచనైన నేను. ఓహో, అంటే నాకు ఆకలిగా ఉంది అనే ఆలోచన రావాలంటే ముందు నేను అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనే భావన రావాలంటారా? అవునవును, ఈ నేను లేకపోతే ఇతర ఆలోచనలేవీ ఉండవు. డేవిడ్ గాడ్మన్ దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన పూలదండ ఉపమానాన్ని చెప్పారు. వావ్, పూలదండ ఉపమానమా? అంటే మనం దండను చూసినప్పుడు అందులోని గులాబీ పూలు, వాటి రంగులు మాత్రమే చూస్తాం కదా. సరిగ్గా చెప్పారు. కానీ ఆ పూలన్నింటినీ కలిపి ఉంచుతున్న లోపలి దారాన్ని మనం ఎప్పుడైనా గమనిస్తామా? లేదు కదా. నిజమే, అస్సలు గమనించము. అలాగే మన ప్రతి ఆలోచనను, జ్ఞాపకాన్ని కలిపి ఉంచే ఆ అదృశ్య దారమే ఈ నేను అనే భావన. ఆ దారం లేకపోతే పూలదండ కింద పడిపోయినట్లు. ఈ నేను అనే భావన లేకపోతే మన మిగతా ఆలోచనలకు ఉనికే లేదు. అద్భుతమైన పోలిక. కానీ మనం ఎప్పుడూ ఆలోచనల్నే ఎందుకు చూస్తున్నాం? ఆ దారాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? ఏంటంటే, మన మనస్సు నిర్మాణం అలా ఉంది. మనం ఎప్పుడూ నేను పండ్లు తింటున్నాను, నేను కోపంగా ఉన్నాను అని బయటి విషయాలపైనే దృష్టి పెడతాం. అంటే ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే మన ఫోకస్ ఉంటుందన్నమాట. అవును, కానీ ఆ వాక్యాలన్నింటిలో మొదట ఉన్న ఆ చూస్తున్న నేను అనే సబ్జెక్ట్ వైపు తిరిగి చూడము. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ తో తాదాత్మ్యం చెందడం వల్లనే మనకు బాధలు. అంటే తాడును చూసి పాము అని భ్రమపడినట్లుగా అంటారా? చీకట్లో తాడును చూసి మనం పాము అనుకుని భయపడతాం. అక్కడ పాము లేదు, కానీ ఆ భయం మాత్రం నిజమే. ఖచ్చితంగా. వెలుతురు పడగానే ఆ పాము మాయమైపోయి తాడు కనిపిస్తుంది. అలాగే ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు ఈ అహంకారం అనే పాము మాయమైపోతుంది. సరే, ఇది సిద్ధాంతంలాగా బాగుంది, కానీ నిజ జీవితంలో మనం ఆఫీసులో ఉన్నప్పుడు తీవ్రమైన కోపం రావచ్చు. అప్పుడు ఈ దారం ఉపమానం ఎలా ఉపయోగపడుతుంది? చాలా సులభం. ఆ తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడం మానేసి ఈ కోపాన్ని అనుభవిస్తున్నది ఎవరు అని లోపలికి మనం తిరిగి ప్రశ్నించుకోవాలి. అరే, వెంటనే మన దృష్టి ఆ బయటి వస్తువు మీది నుండి మనలోని ఆ నేను అనే దారం మీదకు మళ్ళుతుందన్నమాట. అప్పుడు కోపం తీవ్రత తగ్గిపోతుంది కదా. అవును, సరే, ఈ నేను ఒక దారం అని అర్థమైంది. అయితే ఈ దారాన్ని లాగేయడం ఎలా? ఇక్కడే శ్రీరమణ మహర్షి సూచించిన అత్యంత శక్తివంతమైన అస్త్రం స్వీయ విచారణ ప్రవేశిస్తుంది. సెల్ఫ్ ఎంక్వైరీ. ఇది అసలు ఎలా పనిచేస్తుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి మనసును ఒక టార్చ్ లైట్ లాగా ఊహించుకుందాం. సాధారణంగా మన టార్చ్ లైట్ బయటి వస్తువుల మీద పడుతూ ఉంటుంది. అంటే ఆ కాంతి పని మీదో మనుషుల మీద పడుతుంది. అవును, కానీ ఈ స్వీయ విచారణలో మనం ఆ టార్చ్ లైట్ ను వెనక్కి తిప్పి అసలు ఆ కాంతి ఎక్కడి నుండి వస్తుందో ఆ బల్బు వైపు చూడటం ప్రారంభిస్తాం. అంటే ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని విశ్లేషించకుండా ఈ ఆలోచన ఎవరికొచ్చింది అని ప్రశ్నించుకోవాలా? ఖచ్చితంగా. అప్పుడు సహజంగానే మన లోపల నుండి నాకు వచ్చింది అని సమాధానం వస్తుంది కదా. అక్కడ ఆపకుండా అయితే ఆ నేనెవరు అని మళ్ళీ ప్రశ్నించుకోవాలి. ఓహో, పదే పదే మూలం వైపే తిప్పడం ద్వారా పట్టుకోవడానికి ఏ ఆలోచన ఉండదు. దాంతో మనసు శాంతిస్తుంది. దీనికి వాడిన చితి మంటలను కదిపే కర్ర ఉపమానం నాకు బాగా గుర్తుంది. అద్భుతమైన ఉపమానం అది. దహనం చేసే వ్యక్తి వాడే ఆ కర్ర మిగతా కర్రలన్నింటినీ మంటల్లోకి నెట్టి దహనం చేస్తుంది. అవును, చివరకు మిగతావన్నీ కాలిపోయాక ఆ కర్రను కూడా అదే మంటల్లో పడేస్తారు. అలాగే నేనెవరిని అనే విచారణ ఇతర ఆలోచనలను నాశనం చేశాక తనను తాను కూడా దహించుకుంటుంది. నిజమే. ఇక్కడ ఆకర్షణీయమైన విషయం ఏంటంటే, ఇది చీకటి గదిలో కూర్చుని వెతకడం కాదు, ఆలోచన మూలాన్ని పట్టుకోవడం. ఒక కుక్క తన యజమానిని వెతికే విధానంలాగా. చొక్క వాసన పసిగట్టి ఆ వాసన ఆధారంగా వెతుక్కుంటూ వెళ్లి యజమానిని చేరుకుంటుంది కదా. అంటే మనలోని నేను అనే భావనే ఆ చొక్కా వాసన. ఖచ్చితంగా. ఆ నేను అనే స్పృహను పట్టుకుని వెళితే అది నేరుగా ఆత్మ దగ్గరకు చేరుస్తుంది.
మూలాన్ని చేరుకోగానే ఈ నేను అదృశ్యమవుతుంది. అంటే మన బిజీ జీవితాల్లో ఏకాగ్రత చెదిరిపోయినప్పుడు ఈ అల్లరి ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అని అడిగితే మనసు వెంటనే ప్రస్తుత క్షణంలోకి వస్తుందన్నమాట. కానీ ఆచరణలో మనసు మాట వినదు. ఒక కోతిలాగా పరుగులు తీస్తుంది. ఈ సాధనలో చాలా మంది చేసే తప్పేంటంటే నేను అంటే ఒక ప్రశాంతమైన అనుభూతి అనో ఊహించుకుంటారు. అరే అంటే అన్వేషించేవాణ్ణి వదిలేసి దొరికిన అనుభూతిని వస్తువుగా మార్చి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ అదే పాత తప్పు. నిజమే. అందుకే మనసు మరీ అల్లరి చేస్తున్నప్పుడు శ్వాస నియంత్రణ, మంత్రజపం లాంటివి అద్భుతంగా సహాయపడతాయని గ్రంథం చెబుతోంది. కానీ ఇవి మనసును తాత్కాలికంగానే అదుపులో ఉంచుతాయి. దీన్నే మనస్ నిగ్రహం అంటారు కదా. శాశ్వతంగా నాశనం చేయలేవు. ఇక్కడ ఆ ఏనుగు ఉపమానం భలే సరిపోతుంది. ఏనుగు తొండం ఎప్పుడూ అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. అవును. కానీ మావటివాడి దానికి ఒక ఇనుప గొలుసునిస్తే ఇక వేరే వస్తువులను పట్టుకోకుండా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తుంది. మన మనసు కూడా అంతేనా? ఒక మంత్రం లేదా శ్వాస మీద ధ్యాస పెడితే అది ఆ గొలుసు పట్టుకున్న ఏనుగులా ఏకాగ్రత పొందుతుంది. ఖచ్చితంగా. శ్వాస, మనస్సు ఈ రెండింటి మూలం ఒకటే. మనకు భయం కలిగినా శ్వాస వేగం మారుతుంది కదా. శ్వాసను శాంతపరిస్తే మనస్సు శాంతిస్తుంది. అంటే ఇవి మనస్సును కుదుటపరచడానికి ఉపకరణాలు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ నేను ఎవరిని అని స్వీయ విచారణ ప్రారంభించాలి. రాముడు అద్దం చూసుకోవాల్సిన అవసరం లేనట్లు. అవునవును. అయితే ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. మనస్సు, ఆలోచనలు ఆగిపోయినప్పుడు చివరకు ఏం మిగులుతుంది? ఆత్మసాక్షాత్కారం అంటే ఏదో వింత అనుభవమా? చాలా మందికి మనస్సును చంపేస్తే రోబోలాగా మారిపోతామేమో అని భయం ఉంటుంది కదా. అదొక పెద్ద అపోహ. ఆత్మసాక్షాత్కారం అంటే మన సహజమైన ఆనందమే. మనం ఆనందం బయట వస్తువులలో ఉందనుకుంటాం. ఒక కొత్త కారు కొన్నప్పుడు ఆనందం కలుగుతుంది. మరి ఆ కారు దొరికిన క్షణంలోనే ఆనందం ఎందుకు వస్తోంది? వస్తువులో ఆనందం లేకపోతే ఎక్కడ నుండి వస్తోంది? యంత్రాంగం చాలా అద్భుతంగా ఉంటుంది. కోరిక పుట్టినప్పుడు మనసు పరుగులు తీస్తుంది. కారు సొంతమవగానే కోరిక తీరిపోతుంది. అప్పుడు మనసు విశ్రమిస్తుంది. ఓహో, అలా విశ్రమించిన క్షణంలో మనకు మన సొంత ఆనందమే అనుభవం అవుతుందన్నమాట. కానీ మనం కారు వల్లే వచ్చింది అని భ్రమపడతాం. ఖచ్చితంగా. ఎండ అడవిలో నడుస్తున్న వ్యక్తికి మర్రి చెట్టు నీడ దొరికితే ఎలా ఉంటుందో మన మనసుకు కోరిక తీరినప్పుడు అలా శాంతి దొరుకుతుంది. అబ్బా భలే చెప్పారు. అంటే ఎండలో చల్లదనం వెతికే వాడిలా మనం ప్రపంచంలో ఆనందం వెతుకుతున్నాం. సాలిడులాగా మనసే ప్రపంచాన్ని సృష్టించి మళ్లీ లాక్కుంటుంది. నిజమే. అయితే ఇక్కడొక కఠినమైన సత్యం ఉంది. పుస్తకాలు చదవడం అనేది కేవలం మనస్సును ఎలా నిశ్చలంగా ఉంచాలో తెలుసుకోవటానికే. అంటే మురుగునీరు ఉంటే దాన్ని ఊడ్చి పారేయాలి కానీ అందులో ఏ బ్యాక్టీరియా ఉందో పరిశోధించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా. అహంకారాన్ని వదిలించుకోవడానికి వేన సిద్ధాంతాలు చదవడం వృధా. చివరికి నేర్చుకున్నదంతా మర్చిపోవాలి. కోరికలు లేకపోవడమే నిజమైన జ్ఞానం. అరే ఎంత గొప్ప సత్యం. ముత్యాల గజ ఈతగాడు సముద్రం అడుగున మునిగినప్పుడే ముత్యం దొరుకుతుంది. మనం కూడా మన ఆలోచనల మూలంలోకి మునిగి ఆత్మను పొందాలి. అవును. ఆ ప్రశాంతతే మన నిజ స్వరూపం. మనం దీన్ని నిరంతరం సాధన చేయాలి. ఈ పుస్తకం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనశ్శాంతి అనేది బయటి ప్రపంచంలో, వస్తువులలో లేదా మనం చదివే వందలాది పుస్తకాలలో లేదు. అవును. నిరంతర స్వీయ విచారణ ద్వారా మాత్రమే మనసును ఆత్మలో లీనం చేయగలం. మీరు ఈ పుస్తకం నుండి నేర్చుకున్న అత్యంత విలువైన పాఠం ఏమిటి? కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని మార్చే ఆలోచనల కోసం హ్యాపీ మైండ్స్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా. ఈ జ్ఞానాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు మీకు ఇష్టమైన వారితో షేర్ చేయండి. గుర్తుంచుకోండి, నాయకులు ఎక్కువ పుస్తకాలు చదువుతారు, విజయవంతమైన వ్యక్తులు నిరంతరం నేర్చుకుంటారు. మరొక అద్భుతమైన పుస్తక సారాంశంతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేర్చుకోండి, ఆలోచించండి, ఆచరించండి, విజయం సాధించండి. ధన్యవాదాలు. ఒక్క నిమిషం. ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నతో ఈ సంభాషణను ముగిద్దాం. మన జీవితాంతం మనం బయటి ప్రపంచం గురించి ఎంతో సమాచారాన్ని సేకరించడానికి పరిగెడుతుంటాం కదా. అవును, పరిగెడుతూనే ఉంటాం. కానీ ఆ సమాచారమే మనలోని లోతైన నిశ్శబ్దాన్ని వినకుండా మన చెవులను మూసేస్తుందేమో. మీలో ఎప్పుడూ నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్న ఆ నిజమైన సాక్షిని ఈ క్షణంలో మీరు గుర్తించగలరా? వందలాది ఆలోచనల మధ్య నిశ్చలంగా ఉన్న ఆ నేనును ఒక్క క్షణం గమనించండి.